టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భారత్ తన రెండో గేమ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. జూన్ 22న యాంటిగ్వాలో నార్త్ సౌండ్లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్పై 47 పరుగుల తేడాతో విజయం సాధించి భారత్ జట్టు సూపర్ 8లో ఖాతా తెరిచింది. బంగ్లాదేశ్పై గెలిస్తే మెన్ ఇన్ బ్లూకు దాదాపు సెమీఫైనల్ బెర్త్ ఖాయమవుతుంది. ఇక బంగ్లాదేశ్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఇప్పటికే ఒక ఓటమిని నమోదు చేసింది. ఒకవేళ బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ గనుక గెలిస్తే సూపర్ 8 ఆశలు సజీవంగా ఉంటాయి. ఓడిపోతే మాత్రం సూపర్ 8 దశలో నిష్క్రమించి ఇంటిదారి పడుతుంది. దీంతో ఈ కీలక మ్యాచ్ కోసం రెండు జట్లు కూడా తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తూ సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లు ఆడబోయే పిచ్ ఎలా ఉండబోతోంది? ఈ మ్యాచ్ కోసం భారత్ జట్టు ఏ మార్పులు చేసే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. యాంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుంది. అదే సమయంలో పిచ్ పై బౌన్స్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ బౌలర్లకు కూడా పిచ్ నుండి సహకారం ఉంటుంది. అంతేకాకుండా స్పిన్నర్లకు కూడా మంచి టర్న్, వేరియబుల్ బౌన్స్ లభిస్తుంది. ఈ విషయం ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ మ్యాచ్ చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ పిచ్ అన్ని విభాగాలకు అనుకూలించే పర్ఫెక్ట్ పిచ్ అని చెప్పొచ్చు. ఆరంభంలో బ్యాటర్లకు కొద్దిగా ఇబ్బంది పడతారు. ఏ బ్యాట్స్మెన్ అయితే కొంత సమయం గడిపి పిచ్ పరిస్థితిని అర్థం చేసుకుంటాడో అతను భారీ స్కోరు చేయగలడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏ ఆటగాడైతే జాగ్రత్తగా ఆడతాడో ఆ ఆటగాడు ఈ పిచ్పై అద్భుతాలు చేయగలడు. బంగ్లాదేశ్ మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టులో కొన్ని మార్పులు జరిగే అవకాశం కనపడుతోంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరూ ఇప్పటివరకు వారి స్థాయికి తగ్గ పరుగులు చేయలేకపోయారు. దీంతో భారత్ జట్టు ఇప్పటివరకు చాలా మ్యాచుల్లో పవర్ ప్లేలో మెరుపు ఆరంభాన్ని అందుకోలేకపోయింది. కోహ్లీని ఓపెనర్గా ఆడించాలి అని ఎత్తుగడ పనిచేయడం లేదు. ఈ కారణంగా యశస్వి జైస్వాల్ను ఓపెనర్గా తీసుకుని కోహ్లీని 3వ స్థానానికి పంపే అవకాశం ఉంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు చాలా మామూలుగా కనిపించిన రవీంద్ర జడేజా స్థానంలో జైస్వాల్ జట్టులోకి రావచ్చు. ఏమాత్రం ప్రభావం చూపని జడేజాకు ఈ మ్యాచ్లో విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఎడమ చేతివాటం పేసర్ స్థానంలో సిరాజ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక మిడిల్ ఆర్డర్లో శివన్ దుబే కూడా తేలిపోతున్నాడు. దీంతో సంజు శాంసన్ను ఆ స్థానంలో తీసుకున్నట్లు సమాచారం. రాబోయే మ్యాచ్లను దృష్టిలో ఉంచుకుని ఈ మ్యాచ్లో ఈ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి చూడాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. బంగ్లాదేశ్ మ్యాచ్ కోసం టీమిండియాలో ఏ మార్పులు చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.